డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి, మీతో డిస్కషన్ చేసేటప్పుడు. నాకు అలాంటి దాంట్లోంచి ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇంటి ముందు దిష్టికి బూడిద గుమ్మడికాయ అనేది కడతా ఉంటారు చాలా మంది ఇళ్లలో, నేను చూసాను. అంటే అసలు దాని యొక్క ప్రత్యేకత ఏంటి? దాన్ని కట్టడం వల్ల అంటే నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీస్ అనేవి, ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటకు వెళ్ళిపోవడము అట్లా ఏమన్నా ఉంటుందా? అసలు బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు ఎందుకు కడతారు? విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. సనాతన ధర్మం ప్రకారం దీనికి చాలా విశిష్టత ఉంది. అండ్ హెల్త్ పరంగా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెడికల్ బెనిఫిట్స్ అని కూడా చెప్పొచ్చు. అన్ని ఏరియాస్లో విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్ ఇన్ డెప్త్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం రామ్ రాహువే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. ఎనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద టాపిక్, బూడిద గుమ్మడికాయ గృహం ముందు కట్టడం ద్వారా నెగటివ్ ఎనర్జీని ఏమైనా అట్రాక్ట్ చేసే పాసిబిలిటీ ఉందా? ఎక్కువ హౌసెస్ దగ్గర మేము చూస్తున్నాము అనేది చాలా మందికి ఉంది. కొంతమంది కడుతున్నారు, ఎందుకు కడుతున్నారో ఇన్ డెప్త్ క్లారిటీ లేదు. కడుతున్నారు, బట్ ఏ టైంలో కడితే యాడ్ ఆన్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయన్న క్లారిటీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి లేదు. అండ్ అది బూడిద గుమ్మడికాయ టై చేయడం ద్వారా ముహూర్తాస్ చూసి ఏమైనా టై చేయాలా, లేక ఏదైనా పూజా విధానం చూసి ఏమైనా టై చేయాలా అన్నది కూడా ఒకటి ఉంటుంది. దాని ద్వారా మేనిఫెస్టేషన్కి ఏమైనా యాడ్ ఆన్ అవుతుందా, ఆర్ ఎల్స్ వాస్తు పరంగా ఏమైనా బ్లాకేజెస్ ని క్లియర్ అవుట్ చేస్తుందా, ఆర్ ఎల్స్ ధనాకర్షణకి ఏమైనా హెల్ప్ అవుతుందా, ఆర్ ఎల్స్ ఇంట్లోనంతా పాజిటివ్ ఫీలింగ్ ఏమైనా క్రియేట్ అవుతుందా అనేది చాలా పెద్ద ఫ్రీక్వెంట్ గా డిస్కస్ చేస్తా ఉన్నారు ఈ టాపిక్ గురించి. విల్ డీకోడ్ అబౌట్ ఇట్. నేను మీకు చాలాసార్లు ఈ మాట చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, 200 years బ్యాక్ సైన్స్ చెప్పింది ఈ విశ్వంలో ఉన్న అణువుకి కూడా శక్తి ఉంది అని. క్లియర్, చాలాసార్లు చెప్పాను. అండ్ న్యాచురల్గా ఆవిర్భవించిన చాలా ఐటమ్స్లో బూడిద గుమ్మడికాయ ఒకటి. ఫ్రాంక్లీ స్పీకింగ్ మెడికల్ పరంగా చూసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. వెయిట్ లాస్కి కానీ, బాడీలో జీవశక్తికి రిలేటెడ్ కానీ, సెల్స్ హెల్తీగా ఉండడానికి కానీ, బాడీ డిటాక్సిఫికేషన్కి కానీ, మెడిటేషన్ పరంగా హెల్తీగా మెడిటేట్ చేయడానికి, ఆ సాఫ్ట్ ఫుడ్ పరంగా కూడా అది తీసుకుంటారు బూడిద గుమ్మడికాయ హెల్త్ బెనిఫిట్స్ పరంగా. ముఖ్యంగా ఇంటి దగ్గర బూడిద గుమ్మడికాయ పెట్టడం ద్వారా బూడిద గుమ్మడికాయకు ఉన్న ఎనర్జీ ఏంటంటే, సకల నెగటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాల్ని అట్టే బూడిద గుమ్మడికాయ ఆకర్షించుకుంటుంది. 1000 మేకలు బలిస్తే ఏమైతే శక్తి లభ్యమవుతుందో, ఒక్క బూడిద గుమ్మడికాయకి అంత శక్తి ఉంటుంది. కాకపోతే కట్టే సమయం మీద బేస్ అయి ఉంటుంది, కట్టే రోజు తిథుల మీద దాని యొక్క శక్తి బేస్ అయి ఉంటుంది. కొంతమంది హౌసెస్లో బూడిద గుమ్మడికాయ కడతా ఉంటారు, కొన్ని ఫ్రీక్వెంట్గా కుళ్ళిపోతుంటాయి, పాడైపోతూ ఉంటాయి, వాటర్ కారేస్తూ ఉంటాయి. విచ్ మీన్స్ అది దేనికి సంకేతం అంటే తల్లి, ఎక్కువగా కనుదిష్టి, నరదిష్టి ఎక్కువగా ఉంది, ఈవిల్ అయి నజర్ ఉంది అని అర్థం. ఓకే, ప్రతి పాడవకపోయినా ప్రతి అమావాస్యకి మార్చాలి. కానీ కొన్ని ఇళ్లలో మీరు అన్నట్టుగా ఎండిపోయి కూడా అలానే ఉంటుంది. అది ఇంకా దరిద్రం. ఏదో ఎవడో చెప్పాడని కట్టిస్తారు, పైన ఉంటుంది కదా, మన కళ్ళు మీదకే ఉన్నా సరే దాన్ని చూడం. ఎండిపోయి అలా ఉన్నాక కూడా అది ఇంకా దరిద్రం, అది ఇంకా నెగిటివ్ ఎనర్జీ. ఓకే, ఎప్పుడు కట్టాలి? ఎయిదర్ అమావాస్య రోజు ఆర్ బుధవారం రోజు. ఓకే, ఏంటమ్మా? అమావాస్య రోజు ఆర్ బుధవారం రోజు, లేదా ఆదివారం. ఆదివారం చాలా మంచిది కదా, మొదటది ఆదివారం. బట్ ఫస్ట్ ప్రియారిటీ అమావాస్య ఆర్ బుధవారం రోజు కట్టాలి. కట్టే విధానం ఏంటి? ఎర్లీ మార్నింగ్ లేచాక, సూర్యుడు ఉదయించక ముందే లేచి స్నానం ఆచరించి ఇల్లు క్లీన్ చేసుకొని రాక్ సాల్ట్తో వీలైతే క్లీన్ చేసుకొని ఇంట్లో దీపం పెట్టాలి. సూర్యుడు ఉదయించక ముందే జరిగిపోవాలి. లేచాక ఇల్లు తుడవడం కాదు,
చాలా మంది పడుకొని లేచిన వెంటనే ఏం చేస్తారు, ఇల్లు తుడుస్తారు. పాసి మొహంతో ఇల్లు తుడిచేస్తారు. ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు తల్లి. పాసి మొహంతోనే వెళ్ళి స్టవ్ ఆన్ చేస్తారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే ముఖ్యంగా కిచెన్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, మనకి ఏదైతే స్టవ్ పెడతామో ఆ స్టవ్ బ్యాక్ సైడ్ వాల్కి శ్రీం అని రాస్తే పసుపు కుంకుమంతో మంచిది. ఏదర్ స్వస్తిక్ సింబల్ ఆర్ శ్రీం రాస్తే ధనాకర్షణకి హెల్ప్ అవుతుంది. ఎందుకు స్నానం ఆచరించాక ఇల్లు ఎందుకు తుడవాలి అంటే, మనకి గృహమే ఫస్ట్ టెంపుల్. అవర్ హౌస్ ఈజ్ అవర్ ఫస్ట్ టెంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంపుల్ ఉందమ్మా, టెంపుల్లో విగ్రహాలు క్లీన్ చేస్తారు. పాసిమొహాలతో వెళ్ళి క్లీన్ చేస్తారా? స్నానం ఆచరించి మంచి వస్త్రాలు ధరించి క్లీన్ చేస్తారా? వై? టెంపుల్ పాజిటివ్ ఎనర్జీ, అక్కడ దైవం ఉంది. మనకు గృహమే ఫస్ట్ టెంపుల్. ఈ రోజులో 99% లేచిన వెంటనే ముందు తుడిచేస్తారు. నో, అసలు స్నానం ఆచరించి ఇల్లు తుడిస్తే చాలా మంచి బెనిఫిట్. సో గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ కట్టే విధానం ఏంటంటే, ఫస్ట్ ఎర్లీ అవర్స్లో లేవాలి, బ్రాహ్మీ ముహూర్తం ఆరెల్స్ సూర్యుడు ఉదయించక ముందు లేచి స్నానం ఆచరించి ఇల్లు క్లెన్జింగ్ అయినాక దీపం పెట్టాలి. దీపం పెట్టాక ఇంట్లో ధూపం వేయాలి. ఆ బూడిద గుమ్మడికాయకి పసుపు కుంకుమ రాయాలి. పసుపు కుంకుమ కలిపితే దాని బండారు అంటాం కదా. జనరల్గా పసుపు రాసి కుంకుమతో కొన్ని బొట్టులు పెట్టచ్చు. పెట్టి దానికి ధూపం చూపించాలి. ప్రే చేసుకోవాలి. కులదైవానికి ప్రేయర్ చేయాలి. ఎవరికి? కులదైవానికి ప్రే చేసి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఈ బూడిద గుమ్మడికాయ తీసుకుంటుంది అని చెప్పి కులదైవానికి ప్రే చేసి ధూపం చూపించి అక్కడ కట్టాలి. ఏ టైంలో కట్టాలి? సూర్యుడు ఉదయించక ముందు కడితే 100% రిజల్ట్. ఓకే. అదే ఉదయించిన తర్వాత కడితే 50% రిజల్ట్. ఉదయించిన తర్వాత కడితే 50% రిజల్ట్, విచ్ మీన్స్ మధ్యమం. అదే సాయంత్రం కడితే 25%, అంటే రిజల్ట్ కూడా రాదు అని చెప్పొచ్చు. సో సూర్యుడు ఉదయించక ముందు కట్టాలి. ఎయిదర్ బూడిద గుమ్మడికాయ ఆర్ ఎల్స్ మనకి అలోవెరా అంటాం, కలబంద అంటాం. అది లక్ష్మీ స్వరూపం, విచ్ మీన్స్ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఎలానైతే బూడిద గుమ్మడికాయ ఎలా అట్రాక్ట్ చేస్తుందో, ఇన్ ద సేమ్ వే అలోవెరా కలబంద కూడా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. రెండూ ఒకేసారి కట్టాల్సిన పని లేదు, రెండూ ఒకే దగ్గర కట్టాల్సిన పని లేదు. ఎయిదర్ దిస్ ఆర్ దట్. ఏదైనా సరే సూర్యుడు ఉదయించక ముందే కట్టాలి. 100% నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. అలానే ఇంకొక సెకండ్ టెక్నిక్ ఏంటి అంటే, పచ్చకర్పూరం తెలుసు కదా, పచ్చకర్పూరం పవర్ఫుల్ థింగ్. ఒక 150 గ్రాములు తీసుకోండి. ఎంత? 150 గ్రామ్స్ పచ్చకర్పూరం తీసి రెడ్ కలర్ క్లాత్లో వేయండి. రెడ్ కలర్ క్లాత్లో వేసి టై చేసి సింహద్వారం దగ్గర కట్టండి. ఎవరు ఎంటర్ అయినా సింహద్వారం నుంచే లోపలికి వెళ్ళాలి. ఎవరైతే తన కింద నుంచి వెళ్తారో ఆ వ్యక్తి శరీరంలో ఉన్న నెగటివ్ ఆరాని పచ్చకర్పూరం తీసేసుకుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అమ్మా. మ్యాటర్ అర్థమైతే క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్. ఎనర్జీ అర్థం కాకపోతే సూపర్ స్టిషన్ మూఢనమ్మకం అనుకుంటాం. బట్ ఇది ప్రూవెన్. చాలా మంది గురువు గారు ఇప్పుడు అన్నట్టుగా బూడిద గుమ్మడికాయ కాకుండా నేను కొన్ని ఇళ్లలో చూశాను, ఒక 4-5 రకాలు కడతారు. మీరు అన్నట్టుగానే ఒక మూటలో కట్టి ఒకటి, అలోవెరా ఒకటి, బూడిద గుమ్మడికాయ ఒకటి, ఇంకేవేవో ఉంటాయి. టెంపుల్స్కి వెళ్ళి వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ అమావాస్య రోజు మంచి బెనిఫిట్ ఏంటి అంటే, అమావాస్య రోజు మనకి గ్రామ దేవతలు ఉంటారు. మన వీధిలోనే ఒక అమ్మవారు ఉంటుంది, గ్రామ దేవత. చక్కగా అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి, పసుపు కుంకంతో పూజ చేయండి. ఒక బంచ్ ఆఫ్ నిమ్మకాయలు పట్టుకెళ్ళండి. ఒక బంచ్ ఆఫ్ నిమ్మకాయలు పట్టుకెళ్ళి 1, 2, 3 నిమ్మకాయలు అమ్మవారి దగ్గర ఉంచేసి మిగతా నిమ్మకాయలు పట్టుకొని రండి. దానికి పసుపు కుంకం ఉంటుంది కదా, ఇంటికి కట్టండి. ప్రతి అమావాస్యకి మార్చండి. బట్ ఆ అమావాస్య రోజు నైట్ పడుకునేటప్పుడు అమ్మవారి దగ్గర నుంచి వచ్చే నిమ్మకాయ తల కిందన పెట్టుకొని పడుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అది తీసి వాళ్ళ చేతులతో వాళ్ళే బయట పడేయాలి. ఇంట్లో ఒకటి కట్టండి, చాలా మంచిది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అమ్మ. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇంట్లో రిలేషన్షిప్స్ గొడవలు వస్తాయి, హెల్త్ సరిగ్గా ఉండదు. అంతా బాగానే ఉంది అనుకుంటాం, కానీ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక ఛాలెంజ్, ఏదో ఒక ఇబ్బంది, అడ్డంకులు, ఇవన్నీ ఎన్ని ప్రేయర్స్ చేసినా, మేనిఫెస్టేషన్ చేసినా నెగిటివ్ ఎనర్జీని ప్రొటెక్ట్ చేయలేదు అనుకోండి, నెగిటివ్ ఎనర్జీని ఆపేటట్టు మనల్ని కేర్ తీసుకోలేదు అనుకోండి, మన ఎనర్జీని మనం ప్రొటెక్ట్ చేసుకోలేదు అనుకోండి, కంటికి కనిపించిన ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోలేదు అనుకోండి, ఒక షీల్డ్ని ఏర్పాటు చేయలేదు అనుకోండి, అది ఇంపాక్ట్ పడిపోతుంది. కాబట్టి చాలా ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ రీసెంట్గా మ్యారేజ్ అయింది, మంచిగా ఆనందంగా ఉన్నట్టు నవ్వుతున్నట్టు కంటిన్యూస్గా 10 days వాట్సాప్ స్టేటస్ పెట్టండి. ఈ లోపు ఇంట్లో ఏదో ఒక చిన్న చిరాకు. నజర్ ఈజ్ ట్రూత్ మా. ఇది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు ఫ్యామిలీస్లో. ఇది కామన్ థింగ్. నజర్ అనేది కామన్. దాన్ని అట్రాక్ట్ చేసే ఎనర్జీస్ ఈ బూడిద గుమ్మడికాయకి, కలబందకి, లెమన్కి ఎనర్జీస్ ఉన్నాయి. వంశీ గారు ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. రైట్ మా, మనము మేనిఫెస్టేషన్కి సంబంధించి 7 days ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము.
అండ్ చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేయడం జరిగింది. వై? బికాజ్ ఈ రోజుల్లో చాలామంది పలు రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక వ్యక్తికి ఉద్యోగము, ఒక వ్యక్తికి వ్యాపారం, ఒక వ్యక్తికి మ్యారేజ్, ఒక వ్యక్తికి హౌస్, ఒక వ్యక్తికి ఆరోగ్యం, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ మేజర్ ప్రజలందరూ బాధపడుతున్నారు దేనికి అని ఫిల్టర్ చేస్తే 95 to 98% ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫర్ మనీ. డబ్బుని సంపాదించడం కొరకు, సంపదని సృష్టించడం కొరకు చాలా సఫర్ అవుతున్నారు. 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాము. ఆపర్చునిటీస్కి హబ్ ఇది, హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అయినా సరే డబ్బుల కొరకు వాళ్ళ తాతలు పరిగెట్టారు, వాళ్ళ తండ్రులు పరిగెట్టారు, వాళ్ళు పరిగెడుతున్నారు. రేపు వాళ్ళ పిల్లలకి కూడా అదే ఫోకస్ మీద నడిపిస్తూ ఉన్నారు. మరి మనీని మేనిఫెస్టేషన్ చేయగలమా లేదా? కెన్ ఐ టెల్ యూ ద సీక్రెట్? చాలా రకాల మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి కదా. హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, జాబ్, మ్యారేజ్, కెరియర్, రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్, ఇన్ని డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనీ మేనిఫెస్టేషన్ చాలా ఈజీ, వెరీ ఈజీ. ఇట్స్ ఆల్ అబౌట్ అలైనింగ్ విత్ గాడ్. లక్ష్మీదేవితో, కాస్మిక్ ఎనర్జీతో, డివైన్ ఎనర్జీతో, నవగ్రహాలతో, పంచభూతాలతో స్ట్రాంగ్గా మమేకం అవ్వాలి. సో దీనికి సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ దట్ రిలేటెడ్ టు ద మనీ. సో మనీ ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం 7 days మనం క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ మనీ, మేనిఫెస్టేషన్ ఉపయోగిస్తూ ఉద్యోగాన్ని ఎలా ఆకర్షించాలి, ఆర్ఎల్స్ ఉద్యోగ అభివృద్ధి ఎలా, వ్యాపారాన్ని ఎలా ఆకర్షించాలి, ఆర్ఎల్స్ వ్యాపారం దినదినాభివృద్ధి ఎలా. ఓకే, ఇంట్లోకి మన గృహమే మనకు ఫస్ట్ టెంపుల్ కదా, మన హౌస్లోకి కాస్మిక్ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేయొచ్చో మనం మాట్లాడబోతున్నాం ఈసారి. హౌస్లో ఎనర్జీ హెల్దీగా ఉంటేనే ఆ ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులకి కెరియర్ బాగుంటుంది. అర్థమవుతుందా మీకు? ఇంట్లోన శని నడుస్తుంది అనుకోండి, ఇంట్లోన ఒక డేమన్ ఉందనుకోండి, ఏమవుతుంది? ఫ్యామిలీ ఎత్తిపోతుంది. అదే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో ఉన్న పీపుల్ అందరికీ కెరియర్ ఏ క్లాస్, టాప్ నాచ్, గ్రీన్ కార్పెట్ ఉంటుంది. సో ఇంట్లోకి కాస్మిక్ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేయాలి, దాని గురించి మాట్లాడబోతున్నాం. గోల్డ్ మేనిఫెస్టేషన్, ఈ రోజులో బంగారం అంటే చాలా ఇష్టం. ఓకే, గోల్డ్ మేనిఫెస్టేషన్ గురించి ముఖ్యంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా మనం ఆకర్షించాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, సృష్టి మనకు ఎలా ఇస్తుంది, ఆ సంకేతాలను మనం ఎలా తెలుసుకోవాలి, దానికి తగ్గట్టు మనం ఏమేమి మెడిటేషన్స్ చేయాలి, ఏమేమి మంత్రాస్ ఫాలో అవ్వాలి, ఏమేమి తంత్రాస్, ఏమేమి యంత్రాస్, ఏమేమి స్విచ్ వర్డ్స్ ఏంటి, ఏంజల్ నెంబర్స్ ఏంటి, డివైన్ హీలింగ్ ఏంటి, క్రిస్టల్ హీలింగ్ ఏంటి, ఎవ్రీ మంత్ స్టార్టింగ్ చేయాల్సిన రెమెడీస్ ఏంటి, ఎండింగ్లో చేయాల్సిన రెమెడీస్ ఏంటి, వీటన్నిటికి మించి పీపుల్ పరిహారాల కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు. ఒక మ్యారేజ్ అవ్వట్లేదు, చిన్న పరిహారం, ఇంట్లో వాస్తు బాగాలేదు, ఒక చిన్న పరిహారం. ఓకే, ఇట్లా పరిహారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బంచ్ ఆఫ్ రెమెడీస్ ఈసారి చెప్పబోతున్నాం, పరిహారాలు. వీటితో పాటు ఒక రోజు స్పెషల్గా Q&A ప్రోగ్రామ్ ఉంటుంది. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. ఏంటమ్మా? Q&A ప్రోగ్రామ్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. లైవ్లో 100 మందికి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా అది 2 to 3 4 hours వెళ్ళినా సరే ఇన్ డెప్త్ మనం డీకోడ్ చేసి సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఒకటి చెప్తా ఉన్నా, శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యేటట్టు ఎన్నో ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నా. ఇన్ అడిషన్ టు దట్ 7 days అయ్యేసరికి, నాట్ ఓన్లీ 7 days అమ్మ, ఒక్క రోజు Day 1 క్లాస్ విన్నవాడికి ఒక క్లారిటీ వస్తుంది. 100% నేను లైఫ్లో ఏదైనా సాధిస్తాను, సక్సెస్ అవుతాను, ధనవంతుడిని అవుతాను, కుబేరుడిని అవుతాను అన్న ది బెస్ట్ క్లారిటీ వస్తుంది. నా గోల్స్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాకే నేను ఆయుష్ని విడిచిపెడతాను అన్న కమిట్మెంట్లోకి వెళ్ళిపోతాడు. స్పాన్ ఆఫ్ 1 to 3 daysలోనే ట్రాన్స్ఫర్మేషన్ని చూసేస్తాడు. అంటే యూనివర్స్ నాకు సైన్ ఇస్తుంది అని ఎక్స్పీరియన్స్ అయిపోయి ఇంట్లో ఎనర్జీస్ మొత్తం మారిపోతాయి. వై? బికాస్ ఎవరైతే అటెండ్ అయ్యి నేర్చుకొని ఆచరణలో పెడతారో ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలివేట్ అవుతాయి, ఆ పర్సన్ యొక్క ఆరా ఎలివేట్ అవుతుంది, ఆ ఆరా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పడుతుంది. ఆ ఒక్క వ్యక్తి బాగుపడితే ఇంటిల్లా బాగుపడుతుంది. సో 1 కాదు 2 కాదు, ఏమని చెప్పాలి? మేజర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకటి చెప్తా ఉన్నా తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది దైవ కార్యక్రమం. ఆ రోజు పౌర్ణమి, అండ్ మొన్న జరిగింది కూడా వరాహి మాత్ర నవరాత్రులు స్టార్ట్ అవుతున్న రోజు స్టార్ట్ చేసాం. దానికి ఒక లెక్క ఉంది. ఇప్పుడు పౌర్ణమితో స్టార్ట్ చేయబోతున్నాం, దానికి ఇంకొక లెక్క ఉంది. సీక్రెట్స్ అన్ని కెమెరా ముందు ఎందుకు మాట్లాడాలి, అది ఎక్స్పీరియన్స్ అయితే చాలు. భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం ఆజ్ఞాపించింది, మా ద్వారా జరిపిస్తుంది. ఏడో మర్చేసుకొని పుడితేనే ప్రోగ్రాంలో స్లాట్ కన్ఫర్మ్ అవుతుంది. జూలై 10వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days ఆన్లైన్లో ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. ఈ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ 7 days రికార్డింగ్స్తో పాటు బోనస్ గిఫ్ట్గా ఇంతకు ముందు కొన్ని
రికార్డింగ్స్ సేవ్ చేయడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ బోనస్ గిఫ్ట్గా అవి కూడా ఇవ్వబోతా ఉన్నా. ఎస్. సో వంశీ గారు చెప్పినట్టుగా జూలై 10th నుంచి 7 days కంటిన్యూగా ఆన్లైన్ క్లాసెస్ అయితే జరగబోతున్నాయి. మరి మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. ఇంతే కాకుండా Q&A ప్రోగ్రామ్ కూడా చెప్తున్నారు కదా, మీరు ఎవరైనా సరే వంశీ గారిని ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు దీని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ Q&Aలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏమాత్రం లేట్ చేయకండి. ఇప్పటికే వంశీ గారి క్లాసెస్ విని చాలా మంది జీవితాలు మార్పులు జరిగాయి. చాలా టెస్టిమోనియల్స్ కూడా మీరు చూసే ఉంటారు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. నమస్తే. ఆత్మ నమస్కారం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. సైనింగ్ ఆఫ్.